ఓం భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము 5వ రోజు పారాయణము సోమవారము 11వ అధ్యాయము స్వామి ప్రేమ 1000 తల్లుల ప్రేమ సత్యధర్మమహింసయు శాంతి ప్రేమ మానవుని పంచ ప్రాణాలు మహిని వెలుయు పంచ ప్రాణాలలో ప్రేమ ఎంచ హెచ్చు కాన హృదయాన ప్రేమను గట్టిపరుచు అంటారు బాబా. సాయినాథుడు తమ అమూల్యమైన సమయములో 3/4 కేవలం విద్యార్థుల కొరకే కేటాయిస్తారు. కల్లా కపటం ఎరుగని ఆ విద్యార్థులపైనే సమాజం భవిష్యత్తు ఆధారపడి ఉందని స్వామి ఉద్దేశము. విద్యార్థులతో స్వామి అపరిమితమైన ప్రేమతో మీరు నన్ను మీలో చూసుకోండి, మీ అందరిలో నన్ను నేను చూసుకుంటున్నాను. మీరే నా జీవితం, నా ఊపిరి, నా ఆత్మ. మీరందరూ నా రూపాలే. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పుడు నన్ను నేనే ప్రేమించుకుంటున్నాను. మిమ్మల్ని మీరు ప్రేమించుకునేటప్పుడు మీరు నన్నే ప్రేమిస్తున్నారు అంటారు. ఆర్తి భగవంతుణ్ణి కదిలించి వేస్తోంది. ఒకసారి సత్యసాయి భగవానుడు బృందావన్లో ఉన్నప్పుడు విద్యార్థులతో, నేనిక్కడ ఉంటే మీరెవరూ సరిగ్గా చదవటం లేదు. నేను పుట్టపర్తి వెళితే మీరు శ్రద్ధగా చదువుకుంటారు. నేను రేపు ఉదయం 8:30 గంటలకు పుట్టపర్తి బయలుదేరి వెళుతున్నాను అన్నారు. విద్యార్థులు స్వామి పాదాలు పట్టుకొని ప్రార్థించారు. స్వామి ప్లీజ్, స్వామి ఇక్కడే ఉండండి స్వామి, మేము బాగా చదువుకుంటాము అన్నారు. కానీ స్వామి తప్పనిసరిగా వెళ్ళవలసిందే అన్నారు. మీ తల్లిదండ్రులు నన్ను నమ్మి మిమ్మల్ని ఇక్కడకు పంపించారు. మీరు చదువుకొనకుండగా నా చుట్టూ తిరుగుతూ ఉంటే ఎలా? నేను రేపు వెళుతున్నాను అన్నారు స్వామి. ఆ రోజు సోమవారం ఉదయం 8:30 గంటలైంది. త్రయీ మందిరం ముందు స్వామి కారు సిద్ధంగా ఉన్నది. విద్యార్థులంతా విచారవదనాలతో అక్కడికి చేరారు. స్వామి మేడ దిగి వచ్చారు. విద్యార్థులు స్వామిని నిదానంగా ప్రార్థించారు, వేడుకున్నారు. కానీ ఫలితం లేకపోయింది. స్వామి తెల్లని ఆ కారులోకి ఎక్కి కూర్చొని వీడ్కోలు చెప్పారు. కారు వెళ్ళిపోయింది. పిల్లలంతా భారమైన హృదయాలతో హాస్టల్లో తమ గదులకు చేరుకున్నారు. మనసంతా స్వామితో నిండి ఉండడం వల్ల వారు పుస్తకాలు చూస్తున్నా లోపలకు ఏమీ ఎక్కడం లేదు. స్వామి లేకపోవటం వల్ల అంతా నిశ్శబ్దంగా నిస్తేజంగా ఉంది వాతావరణం. విద్యార్థులు ఎవరి గదిలో వారున్నారు. ఎక్కడా మాట, పలుకు, సంభాషణ, ఆనందం లేనే లేవు. ఒక 15 నిమిషాలు గడిచాయి. ఒక విద్యార్థి పెద్దగా అరిచాడు, స్వామి వచ్చారు, స్వామి వచ్చారు అని. పాపం అతడు అందరికన్నా ఎక్కువ భ్రాంతిలో మునిగిపోయి ఉన్నట్లున్నాడు. అందువల్ల అతనికి కారు వచ్చినట్లుగా అనిపించి ఉంటుంది అనుకున్నారు మిగిలిన వాళ్ళు. కొందరు కిటికీలలో నుంచి చూశారు. నిజంగానే స్వామి కారు ఆశ్రమంలోకి వస్తున్నది. ఒకరిద్దరు విద్యార్థులు స్వామి కారు వెనక పరుగులు తీస్తున్నారు. అంతే, హాస్టల్ గదులలోని విద్యార్థులంతా తెల్లగుర్రాల వలె పరుగులు తీశారు. స్వామి కారు దిగే సమయానికి విద్యార్థులంతా కారు చుట్టూ నిలబడ్డారు. ఒకవైపు ఆశ్చర్యం, ఒకవైపు ఆనందం వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. స్వామి తమ మందిరం లోపలకు వచ్చి మేడమెట్లు ఎక్కుతున్నారు. విద్యార్థులు మెట్ల క్రింద నిలబడి అలాగే చూస్తున్నారు. ఏమి జరిగిందో, స్వామి ఎందుకు వచ్చారో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు స్వామి బయలుదేరుతుంటే చాలు ఒకటే గోల. మీరు చేసిన గోల వల్ల నేను తాళం చేతులు మరిచిపోయాను అన్నారు. స్వామి తాళం చేతులు మరిచిపోవడమేమిటి? విద్యార్థులందరి హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. అందరి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు పొంగి పొర్లినాయి. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఒకవేళ తాళం చేతులు తీసుకొని స్వామి బయలుదేరతారేమోనని అనుమానం వచ్చింది. అప్పుడు ఒక విద్యార్థి, స్వామి కారులోని సామాన్లు సర్దమంటారా అన్నాడు.
అందుకు స్వామి లేదు, నేను మళ్ళీ సాయంత్రం బయలుదేరతాను అన్నారు కోపం అభినయిస్తూ. స్వామి అందమైన మందహాసం చిందించడం చూసి వెంటనే అందరూ స్వామి స్వామి ఇక్కడే ఉండండి స్వామి అని ప్రార్థించారు. అప్పుడు స్వామి వారి వైపు తిరిగి ప్రేమ కురిపిస్తూ కరుణ నొలికిస్తూ, చూడండి, మీ స్వచ్ఛమైన ఆర్తి నన్ను మరలా వెనుకకు లాక్కు వచ్చింది. నేనిక్కడ ఉండాలనుకుంటే మీరు బాగా చదవాలి. నేను ఇక్కడే ఉంటాను, మీరు శ్రద్ధగా చదువుకోండి అన్నారు. ఆధ్యాత్మికత అంటే భగవంతుని కోసం తపించడమే, భగవంతుని కోసం అంతులేని ఆవేదన పొందటమే. 134వ పేజీ. తపోవనము, గడ్డి పువ్వు. ఒకసారి సత్యసాయినాథుడు బొంబాయిలోని ధర్మక్షేత్రకు వెళ్ళినప్పుడు అక్కడ బాల వికాసు టీచర్సు స్వామిని ప్రేమతో ఆహ్వానించటానికి చక్కని ఏర్పాటు చేశారు. బాల వికాస్ విద్యార్థులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క గులాబీ పుష్పం చేతపట్టుకొని వరుసగా కూర్చొని ఉన్నారు స్వామి రాగానే సమర్పించడానికి. ఆ పిల్లలందరి ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. కానీ వారిలో ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడు. అతను ఇంకా బాల వికాసులో చేరటానికి కూడా వయసు చాలనంతటి చిన్నారి బాలుడు. కానీ అతను తన అన్నయ్యలతో పాటు బాల వికాస్ క్లాసులకు వెళుతున్నాడు. కొన్ని శ్లోకాలు కూడా కంఠస్థం చేశాడు. అయినా మొదటి వరుసలో కూర్చునడానికి తగిన వయసు కలవాడు కాదని భావించి బాల వికాస్ టీచర్సు అతనికి గులాబీ పువ్వు ఇవ్వలేదు. ఆ చిన్న బాలుడు ఎలాగైనా సరే స్వామికి గులాబీ పువ్వు ఇవ్వాలని ప్రక్కనున్న పిల్లల్ని అడిగాడు. ఎవరూ ఇవ్వలేదు. భగవాన్ బాబా రానే వచ్చారు. వరుసగా కూర్చున్న ప్రతి బాల వికాస్ విద్యార్థి ఇచ్చే గులాబీ పువ్వును బాబా లలితంగా సృశించి ఆశీర్వదిస్తూ వస్తున్నారు. స్వామి క్రమంగా దగ్గరకు రావటం ఆ చిన్నారి బాలుడు గమనిస్తూనే ఉన్నాడు. మెల్లగా ముందు వరుసలోకి చేరుకున్నాడు. స్వామి ఇంకా దగ్గరకు వస్తున్నారు. ఆ బాలునికి ఎదుట అంటే ఆ బాలుని ముందు పచ్చికలో చిన్న గడ్డి పువ్వు కనిపించింది. వెంటనే దానిని కోసి చేత్తో పట్టుకున్నాడు. స్వామి తన దగ్గరకు రాగానే ఆ బాలుడు లేచి నిలబడి స్వామికి ఆ గడ్డి పువ్వును సమర్పించడానికి చేతులు చాచాడు. స్వామి చిన్న మధురమైన నవ్వు నవ్వి ఆ చిన్నారి చేతుల నుంచి ఆ గడ్డి పువ్వును తీసుకొని ఆ బాలుని చేతి వ్రేళ్లను మృదువుగా నొక్కి వాని భుజం మీద అభినందన పూర్వకంగా తట్టి ప్రేమతో అతనిని పలకరించారు కూడా. మిగిలిన బాలుర పుష్పాలనన్నిటినీ కేవలం సృశించి స్వామి ఈ బాలుడిచ్చిన గడ్డి పువ్వును చేతితో తీసుకొని వెళ్లారు. 3 గంటల సేపు మందిరం లోపల బొంబాయి పుర ప్రముఖులతో సమావేశం జరిగింది. తర్వాత బాబా బయటకు వచ్చి అందరినీ ఆశీర్వదిస్తున్నప్పుడు చూస్తే స్వామి చేతిలో 3 గంటల క్రితం ఆ బాలుడిచ్చిన గడ్డి పువ్వు ఇంకా అలాగే ఉంది. అందువల్ల సత్యసాయి భగవంతుడు పరిశీలించేది హృదయములోని ఆర్తినే అని స్పష్టమవుతుంది. 135వ పేజీ. తపోవనము. నా కోసం ఒక్క కన్నీటి బొట్టు విడు. ఇది 1976వ సంవత్సరంలో జరిగిన విషయం. స్వామి బృందావనములో ఉన్నారు. ఇంజనీర్లు కొన్ని ప్లాను కాగితాలు చేత్తో పట్టుకొని మందిరం లోపలికి బయటకు తిరుగుతున్నారు. సత్యసాయినాథుడు దర్శనం ప్రసాదించటం కోసం మందిరం నుంచి బయటకు వచ్చారు. అప్పుడు తన చుట్టూ చేరిన విద్యార్థులను చూసి, స్వామి, నాయనా, నేను మీకోసం క్రొత్త హాస్టల్ భవనం కట్టిస్తున్నాను. అది మీకు విశాలంగా చాలా సౌకర్యంగా ఉంటుంది. కొంచెం దూరంలో ఆ హాస్టల్ మన కాలేజీ భవనం వెనుక భాగంలో తయారవుతుంది అన్నారు. వారిలో ఒక విద్యార్థి అందరి అభిప్రాయాలకు అనుగుణంగా, స్వామి, మాకు ఇక్కడ చాలా సౌకర్యంగా ఉంది. మేము చాలా ఆనందంగా ఉన్నాము. మాకు కొత్త హాస్టల్ వద్దు స్వామి, ఈ బృందావనమే మా ఇల్లు అన్నాడు. అప్పుడు స్వామి, ప్రియమైన పిల్లలు, దీనిని మీరు మీ ఇల్లుగా భావిస్తే చాలా మంచిది. మీరు చక్కగా సర్దుకుపోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మీరు కొద్ది స్థలములో ఇబ్బంది పడుతూ ఉండటం నేను చూడలేకపోతున్నాను.
మీరు సౌఖ్యంగా ఉండేలా చూడటం నా ధర్మం. ఈ గురువారం కొత్త హాస్టల్ భవనానికి శంకుస్థాపన జరుగుతుంది అని చెప్పి భక్తులకు దర్శనం అనుగ్రహించడం కోసం మందిర ప్రాంగణం దాటి బయటకు వెళ్లారు. ఇంకా శంకుస్థాపన మహోత్సవానికి పూర్తిగా 2 రోజుల వ్యవధి కూడా లేదు. ఇంజనీర్లు ఒకటే హడావుడిగా ఉన్నారు. విద్యార్థులందరికీ ఏమి చెయ్యాలో తోచలేదు. మరునాడు భగవాన్ బాబా వారికి విద్యార్థులందరిలోకి బాగా చిన్నవాడు ఒకడు ఒక లెటరు అందించాడు. బాబా ఆ లెటర్ తీసుకొని చదివి ఆ బాలుని వైపు చూసి ప్రేమతో చిరునవ్వు చిందించారు. అక్కడ స్వామి తన సింహాసనంలో కూర్చొని వార్డెన్ను పిలిచి ఆ లెటరు చదవమని ఇచ్చారు. ఆ లెటర్లో ఇలా ఉంది: అత్యంత ప్రియమైన సాయిమాత, మీ పాదపద్మములకు నా వినయపూర్వక ప్రణామాలు. మీకు మా మీద కోపం వచ్చిందా? మీకు ఇష్టమైన నిశ్శబ్దాన్ని మేము భంగం చేస్తున్నామా? మేము పాటించవలసిన క్రమశిక్షణను పాటించకుండా స్వేచ్ఛగా ప్రవర్తిస్తున్నామా? అంతే అయి ఉంటుంది. లేకపోతే మీరు మమ్మల్ని అందమైన బృందావనం నుంచి బయటికి పంపే ప్రయత్నం చేస్తారా? మీరు మా కోసం క్రొత్త హాస్టల్ ఎక్కడో కట్టించాలని ఎందుకు పట్టుదలగా ఉన్నారు? అందమైన ఈ బృందావనములో సుఖప్రదమైన సురక్షితమైన మీ ప్రేమ మిమ్మల్ని మాకు ఎంతో సన్నిహితం చేసింది. ఇటువంటి ప్రేమనే దేవతలు కూడా కోరుకుంటూ ఉంటారు. హృదయపూర్వకమైన ప్రేమతో మీ బిడ్డ. మీరు ఎలాగైనా సరే క్రొత్త హాస్టల్ని బృందావనికి దూరంగా కట్టి తీరాలి అనుకుంటే ఆ హాస్టల్ ప్రక్కనే క్రొత్త బంగ్లా కూడా కట్టించి మీరు మాతో ఉండండి. వార్డెన్ ఈ లెటరు చదవటం పూర్తి అయిన తర్వాత చూస్తే అక్కడ కంటనీరు వార్డెన్ ఈ లెటరు చదవటం పూర్తి అయిన తర్వాత చూస్తే అక్కడ కంటనీరు పెట్టని విద్యార్థి లేడు. విద్యార్థులంతా ఒకే కంఠంతో స్వామి స్వామి మా ప్రార్థన అంగీకరించండి అని వేడుకున్నారు. భగవానుని హృదయం కరిగిపోయింది. స్వామి వెంటనే చీఫ్ ఇంజనీర్కి కబురు చేసి విద్యార్థుల కోరిక తెలియచేశాడు. చీఫ్ ఇంజనీర్ వచ్చి ఈ ప్లాన్లు అన్ని జాగ్రత్తగా తయారు చేశాను. శంకుస్థాపనకి సమయం ఎక్కువ లేదు అన్నారు. విద్యార్థులంతా ఆయనతో బృందావనమే మా ఇల్లుగా ఉండాలి అన్నారు. పిల్లల కోరిక చూసి స్వామి ఆ చీఫ్ ఇంజనీరుతో వేరే విధంగా ప్లాను తయారు చేయమని సూచించారు. ఆ ప్లాన్ ప్రకారం కొత్త హాస్టల్ భవనం బృందావనం క్యాంపస్లోనే కట్టేటట్లు నిర్ణయించారు. ఈ విషయం ప్రకటించగానే పిల్లలంతా ఆనందపరవశులయ్యారు. ఆనాడు సాయినాథుడు హారతి వెలిగిస్తున్న సమయములో ఒక విద్యార్థి స్వామితో, స్వామి మా కోసం మీరు ఇంత చేస్తున్నారు, మీకు తిరిగి ఇవ్వటానికి మా దగ్గర ఏమీ లేదు అన్నాడు. అప్పుడు సాయినాథుడు ఆనందంతో, మీ కళ్ళ నుండి బాష్పధారలు బుగ్గల మీదుగా ప్రవహిస్తున్నాయే, అవే నాకు కావాల్సింది. నేను కోరేది మీ ఆనందమే అన్నారు. బృందావనములో తయారైన ఆ హాస్టల్ భగవాన్ బాబాకి పిల్లలపై ఉన్న ప్రేమకు ఒక మధురమైన చిహ్నంగా అలరారుతున్నది. 1976 సంవత్సరంలో మధుమలై అరణ్యము నుండి కొన్ని జింకలు బృందావనానికి వచ్చాయి. వాటి కోసం త్రైమందిరం ఎదురు చక్కని ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. స్వామి వాటికి ఆపిల్స్ పెడుతూ ప్రేమగా చూస్తున్నారు. ఒకసారి స్వామి దర్శనం ప్రసాదించటానికి త్రయమందిరం నుంచి బయటకు రాగానే విద్యార్థులు గబగబా స్వామికి సన్నిహితంగా వచ్చారు. అదే సమయంలో ఎదుట తోటలోని జింకలు గబగబా స్వామికి సన్నిహితంగా మెష్ దగ్గరికి వచ్చాయి. అప్పుడు స్వామి ఆ 2 దృశ్యాన్ని ప్రేమపూర్వకంగా చూస్తూ తన ప్రక్కన ఉన్న భక్తునితో, దీస్ ఆర్ 2 లెగెడ్ డీర్,
దోస్ ఆర్ 4-legged deer. బోత్ ఆర్ డియర్ టు మీ. ఇవి 2 కాళ్ల జింకలు, అవి 4 కాళ్ల జింకలు. ఇద్దరూ నాకు ఇష్టమైన వాళ్లే అన్నారు. 137వ పేజీ. తపోవనము. బాబా ఫ్లూ అరికట్టిన విధానం. ఒకసారి ప్రశాంత నిలయంలోని హయ్యర్ సెకండరీ స్కూలులో ఒక్కసారిగా ఫ్లూ జ్వరం తీవ్రంగా వ్యాపించిపోయి దాదాపు 200 మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. ఆ రోజు సాయంత్రం భజన అయిన తర్వాత స్వామి డాక్టర్తో, అల్రజాతో ఒకసారి స్కూలుకి వెళ్ళిరా అన్నారు. డాక్టర్ అల్రజా వెళ్లి చూస్తే అక్కడ దాదాపు 200 మంది విద్యార్థులు తీవ్రమైన జ్వరాలతో, దగ్గులతో, వాంతులతో బాధపడుతున్నారు. ఆ అంటువ్యాధిని అరికట్టడానికి అవకాశం లేని విధంగా వ్యాపించిపోయింది. రాత్రి 8 గంటల వేళ డాక్టర్ అల్రజా తిరిగి వస్తూ 8 గంటలకు స్వామి గది మూసివేయబడుతుంది కాబట్టి ఉదయమే స్వామికి ఈ విషయం చెప్పాలి అనుకొని తన గదికి చేరుకున్నాడు. 8:30 గంటల వేళ ఒక వాలంటీర్ వచ్చి స్వామి మిమ్మల్ని పిలుస్తున్నారని అన్నాడు. డాక్టర్ అల్రజా గబగబా వెళ్లి స్వామిని సందర్శించాడు. నేను నీకోసం ఎదురు చూస్తుంటే నీవు ఎందుకని వెంటనే నా దగ్గరకు రాలేదు అని స్వామి అడిగారు. స్వామి, నేను వచ్చేటప్పటికి 8 గంటలైంది. అప్పటికి మీ గది తలుపు వేసేస్తారని భావించాను. అక్కడ 200 మంది విద్యార్థులు ఫ్లూ జ్వరంతో బాధపడుతున్నారు. అది అందరికీ వ్యాపించి అరికట్టడానికి వీలులేని స్థితిలో ఉంది. సింప్టోషియం ట్రీట్మెంట్ తప్ప ఇంకా ఇప్పుడు యాంటీబయోటిక్ పనిచేయదు. అది ఇంకా వ్యాపించకుండా మీరే ఏదైనా చెయ్యాలి అన్నారు డాక్టరు. మరునాడు ఉదయం భగవాన్ బాబా స్కూలుకు, హాస్టల్కు వెళ్లారు. అన్ని వరండాలలో, క్లాసు గదులలోకి నడిచారు. డాబా పైకి కూడా వెళ్లారు. అక్కడ పరిశుభ్రం చెయ్యలేదు స్వామి అని ప్రిన్సిపాల్ చెప్పినా కూడా స్వామి పైకి వెళ్లి వచ్చారు. ఒక స్టీలు బకెట్ నిండా నీళ్లు తీసుకొని రమ్మని చెప్పి స్వామి చాలా ఎక్కువ పరిమాణంలో విభూతి సృష్టించి అందులో వేసి ఒక టీచర్ని పిలిచి ప్రతి విద్యార్థికి, ప్రతి ఉపాధ్యాయునికి ఆ విభూతి నీళ్లను ఇవ్వమని ఆజ్ఞాపించారు. ఇక అక్కడ నుంచి ఆ అంటువ్యాధి వ్యాపించడం ఆగిపోయింది. 4 రోజులలో అందరూ ఆరోగ్యవంతులయ్యారు. స్వామి చికిత్సా విధానం అద్భుతం. అది ఎవరికీ అంతుపట్టేది కాదు. 138వ పేజీ. తపోవనము. ఆధ్యాత్మ విద్యా విధానము. మనం కోరుకొనవలసింది ఐహికమైన భోగభాగ్యాలు, వస్తు సంపదలు కాదు. మనం కోరుకొనవలసింది భగవంతుణ్ణి. భగవంతుణ్ణి ఎప్పుడైతే కోరుకున్నామో సకల శుభాలు భగవంతుణ్ణి ఎప్పుడైతే కోరుకున్నామో సకల శుభములు వాటంతట అవే ఏర్పడతాయి. ఆ భగవంతుణ్ణి కోరుకునే విద్యనే ఆధ్యాత్మ విద్య అంటారు. స్వామి ఒకసారి చెప్పారు, కృష్ణుణ్ణి పట్టుకొనడానికి యశోద ఒక చేతిలో వెన్న పట్టుకొని వేరొక చేతిలో కనిపించకుండా కర్ర పట్టుకొని వచ్చి వెన్న కోసం కృష్ణుడి దగ్గరకు రాగానే కర్రతో 2 ఇచ్చి దారిలో పెట్టేది అని. అలాగే సత్యసాయినాథుడు యశోదమ్మ వలె ఎదురుగా చేతిలో ఐహికమైన విద్యలను చూపించి వేరొక చేతిలో కనిపించకుండగా ఆధ్యాత్మ విద్యను పట్టుకొని వస్తున్నారు. స్వామి కాలేజీలో, విశ్వవిద్యాలయంలో చేరాలని ఆసక్తితో దగ్గరకు వచ్చిన విద్యార్థుల్ని పట్టుకొని వారికి లౌకిక విద్యలతో పాటు ఆధ్యాత్మ విద్య నేర్పి మనుషులను మనీషులుగా తీర్చిదిద్దుతున్నారు. ఇది అంతా స్వామి అనిర్వచనీయమైన ప్రేమ తప్ప మరొకటి కాదు కదా. విద్యార్థులకు బాబా ప్రేమతో కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తున్నారు. ఎంబీఏ, ఎంఎఫ్ఎం, ఎంటెక్ కంప్యూటర్ కోర్సులు ప్రవేశపెట్టారు. పీహెచ్డీ చేసే వసతులు కూడా సమకూర్చారు. పిల్లల కోసం అందమైన విశాల భవన సముదాయాలను, కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో విజ్ఞానపు కాంతులు వెదజల్లే అత్యాధునికమైన నక్షత్ర ప్రదర్శనశాలను నిర్మించారు. ఇవన్నీ బాబాకు పిల్లల పట్ల గల ప్రేమకు అందమైన నిదర్శనాలుగా కనిపిస్తున్నాయి.
ఈ లౌకిక విద్యలతో పాటు స్వామి పిల్లలకు ఆధ్యాత్మ విద్య నేర్పడం అసలు విశేషం. 139వ పేజీ. తపోవనము. నా సంపద అంతా నా పిల్లలే. శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం ప్రారంభించిన రోజున 22/11/81 సత్యసాయినాథుడు విద్యార్థులతో ఇలా అన్నారు: జగత్తుకు శాంతి భద్రతలు అందించటానికి విద్యార్థులే వేర్లుగా నిలవాలి. ఈ వేర్లకు నీరు పోయటమే సత్యసాయి లక్ష్యము. నేను విద్యార్థులకే అన్ని విధములుగా అర్పితమైపోతున్నాను. నేను సమస్త విధముల విద్యార్థులనే విశ్వసిస్తున్నాను. సత్యసాయి ప్రాపర్టీ ఏమిటంటే అనేక మంది చెప్తుంటారు, అబ్బో ఇన్ని బిల్డింగులున్నాయి, ఇన్ని భూములున్నాయి అని. ఇవన్నీ వట్టి మాటలే. నా ప్రాపర్టీ అంతా నా పిల్లలే. కానీ ఈ సత్యాన్ని కొంతమంది గుర్తించలేకపోతున్నారు. ఒక్క తల్లి ప్రేమను అర్థం చేసుకొనలేని దురదృష్టవంతులు 1000 తల్లుల ప్రేమనెట్లు అర్థం చేసుకుంటారు. సత్యసాయినాథుని ఎందున్న ముఖ్య లక్షణము సహనము. ఎంతమందో నన్ను విమర్శిస్తుంటారు, ఎంతమందో దూషిస్తుంటారు. ఎన్ని పేపర్లో ఏమేమో వ్రాస్తుంటాయి, ఎన్ని పాంప్లెట్లో కొట్టిస్తుంటారు, ఏమేమో జరుగుతుంటాయి ప్రపంచములో. అన్నిటికీ జవాబు నా చిరునవ్వే. ఇవన్నీ మంచికి జరిగే విరుద్ధ వికారాలే. కాచిన చెట్టుకే రాళ్లు దెబ్బలు. ఇంకా కొంతమంది సత్యసాయి సంస్థలు, సత్యసాయి విద్యాలయములు విరివిగా పెరుగుతున్నాయనే అసూయ చేత ఎన్నో విషయాలను కల్పిస్తూ పిల్లలకు కూడా ఉద్రేకాలు కలిగిస్తుంటారు. ప్రేమస్వరూపులారా, వీరే కాదు, జగమంతా ఏకమైనప్పటికీ నన్నేమీ చెయ్యలేరు. నా హృదయమెప్పుడూ పవిత్రమే. నాకు స్వార్థము కానీ శాంతము కానీ సొంతము కానీ లేదు. నాకు స్వార్థము కానీ సొంతము కానీ లేదు. ఇదే నా సత్యము. దోషములున్న వారికి అదురు బెదురు కానీ ఏ దోషము లేని సింహమునకు భయమెందుకు? నేను చేసే పనులన్నీ లోక కళ్యాణము నిమిత్తము, అంతేకాని నా నిమిత్తము కాదు. ఈ సత్యాన్ని గుర్తుంచుకొన్నాను కనుక నాకెప్పుడూ ఆనందమే. నేను చేసే పనులన్నీ లోక కళ్యాణము నిమిత్తము, అంతేకాని నా నిమిత్తము అంటే నా కోసం కాదు. ఈ సత్యాన్ని గుర్తుంచుకొన్నాను కనుక నాకెప్పుడూ ఆనందమే, ఆనందమే, ఆనందమే అన్నారు బాబా. 140వ పేజీ. తపోవనము. భగవంతునితో ఒక క్రీడ. 1983వ సంవత్సరంలో బృందావనములోని కళ్యాణ మండపములో స్వామి కళాశాల విద్యార్థులు ఒక విజ్ఞాన ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ సమయములో కర్ణాటక గవర్నర్గా ఉన్న గోవింద నారాయణ్ గారు స్వామి దర్శనానికి వచ్చారు. స్వామి ఆయనను తీసుకొని ఆ ప్రదర్శనశాలకు వచ్చారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ పరికరాలు చూస్తూ వస్తున్నారు. స్వామి ఒక చోట ఒక విద్యార్థి ఒక సైన్స్ పరికరం తయారు చేశాడు. స్వామి ఆయనను తీసుకొని ఆ ప్రదర్శనశాలకు వచ్చారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ పరికరాలు చూస్తూ వస్తున్నారు స్వామి. ఒక చోట ఒక విద్యార్థి ఒక సైన్స్ పరికరం తయారు చేశాడు. అందులో ఒక వెలుగు కిరణం ఒకవైపు నుంచి మరొక వైపుకు ప్రసరిస్తూ ఉంటుంది. దాన్ని చేత్తో అడ్డుకున్నప్పుడు వెంటనే అలారం మ్రోగుతుంది. స్వామి అక్కడకు రాగానే ఆ విద్యార్థి స్వామితో, స్వామి ఇక్కడ చెయ్యి పెట్టండి, అలారం మ్రోగుతుంది అన్నారు. ఆ కిరణానికి స్వామి చేతిని అడ్డుగా పెట్టారు, కానీ అలారం మ్రోగలేదు. అప్పుడు ఆ విద్యార్థి, స్వామి ఒక్క క్షణం, ఇదేదో రిపేర్ వచ్చినట్లుంది అంటూ ఆ పరికరాన్ని పరిశీలించి తాను చెయ్యి అడ్డుపెట్టి చూశాడు. వెంటనే అలారం మోగింది. స్వామి ఇప్పుడు చెయ్యి పెట్టండి అన్నాడా విద్యార్థి. స్వామి ఇది ఏమిటి, ఎందుకు అన్నారు. ఇది దొంగను పట్టుకునేది స్వామి అన్నాడతడు. స్వామి చెయ్యి పెట్టారు, కానీ అలారం మ్రోగనే లేదు. మరలా రిపేరు వచ్చిందేమో అనుకున్నాడు విద్యార్థి. అప్పుడు స్వామి, అది రిపేరు కాదు, అది రిపేరు రాలేదు, నేను అటువంటి దొంగను కాదు కదా, అందువలన మ్రోగలేదు అంటూ వెళ్ళారు. స్వామి విజ్ఞాన శాస్త్రానికి అందేటటువంటి వారు కారు.
141 పేజీ. తపోవనము, సహనము. కొన్ని సంవత్సరాల క్రితం విషయం పుట్టపర్తిలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ప్రతిరోజు ఉదయం చల్లని నీటితో స్నానాలు చేసేవారు. తల్లిదండ్రులు తనను నమ్ముకొని పిల్లల్ని నా దగ్గర వదిలిపెట్టారు. పాపం, వీళ్ళు ప్రతిరోజు చల్లని నీటితో స్నానాలు చేయవలసి వస్తున్నదే అనుకున్నారు స్వామి. ఫలితంగా కొద్ది రోజులకే సోలార్ హీటర్స్ వచ్చాయి. సూర్యకిరణాల నుంచి వేడిని గ్రహించి నీటిని వెచ్చచేసే యంత్రాలు. ప్రశాంత నిలయానికి చేరగానే టెక్నీషియన్స్ త్వరగా వాటిని హాస్టల్కు అమర్చారు. ఆ స్కూలు ప్రిన్సిపాలు, అధ్యాపకులు, విద్యార్థులు చాలా సంతోషించారు. వారంతా స్వామిని ఆ సోలార్ సిస్టమును ప్రారంభించమని వేడుకున్నారు. అందుకు స్వామి సమ్మతించారు. ఒక రోజున స్వామి వచ్చి ఆ వేడి నీటి పంపు ప్రారంభం చేయటానికి ఏర్పాట్లు జరిగాయి. ఒక ప్రక్క ఆ యంత్రాలున్నాయి. అక్కడ నుంచి దానిని త్రిప్పితే వేడి నీరు క్రింద ఉన్న బకెట్లో పడతాయి. అందరూ స్వామి కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో కరుణాంతరంగుడైన భగవాన్ బాబా రానే వచ్చారు. వచ్చి ఆ పైపు త్రిప్పటంతోటే దురదృష్టవశాత్తు ఆ రబ్బరు గొట్టం ఊడిపోయి ఆ వేడి నీళ్లు వచ్చి స్వామి ముఖం పైన, స్వామి అంగీపైన ఒక్కసారిగా చిమ్మినట్లు వచ్చి పడ్డాయి. అంతే. ఆ హఠాత్తు ఘటనకు అందరూ దిగ్భ్రాంతి చెందారు. ఎవరికి నోటమాట రాలేదు. ఆ సమయంలో ఏమి చెయ్యాలో ఎవరికి తోచలేదు. అంతా చేష్టలుడిగి నిలబడిపోయారు. వారి పరిస్థితిని స్వామి గమనించారు. ఒక్కసారిగా స్వామి పకాలను నవ్వి చూశారా, మొదటి స్నానం నేనే చేశానన్నమాట అన్నారు. ఆ మాట వినగానే అందరి మనసులు ఒక్కసారిగా తేలికయ్యి వారంతా హాయిగా ఊపిరి పీల్చుకొని స్వామితో కలిసి నవ్వుకున్నారు. దయామయుడైన బాబాకు కోపం లేదు. నా జీవితమే నా సందేశము అంటే ఇదే కాబోలు. 142 పేజీ. తపోవనము. స్వామి సన్నిధిని ప్రతిక్షణము సద్వినియోగము చేసుకోండి. స్వామి కొడైకెనాలులో లోపల గదిలో కూర్చొని బయట భక్తులు తన కోసం ఎదురు చూస్తున్న దృశ్యం చూస్తున్నారు. స్వామి చుట్టూ విద్యార్థులు కూర్చొని స్వామి పాదపద్మాలను సేవిస్తున్నారు. అప్పుడు స్వామి, మీరు ఎంత అదృష్టవంతులో చూడండి, బయట వేల కొద్దీ భక్తులు ఎదురు చూస్తున్నారు. నాకు సన్నిహితంగా కూర్చొని పాదసేవ చేసే అవకాశం మీకు లభించింది. కానీ మీకు ఈ విలువ తెలియటం లేదు. మీరు నాకు సన్నిహితంగా ఉండటం కోసం నేను మీకు ఈ అవకాశం ఇస్తున్నాను. నేను తలుచుకుంటే ఒక్కసారిగా ఆకాశములో ఇటువైపు నుంచి అటువైపుకు నడిచి వెళ్ళగలను. అలా చేస్తే ఈ ప్రపంచమంతా నా పాదాల దగ్గరే ఉంటుంది. లక్షలాది భక్తులు వస్తారు. అప్పుడు మీలో ఏ ఒక్కరికి నాతో సన్నిహితంగా ఉండే అవకాశం లభించదు. తుపాకీ ధరించిన సెక్యూరిటీ వాళ్ళు నన్ను రక్షిస్తూ ఉంటారు. మీకు చెప్తున్నాను, అటువంటి రోజులు ఎంతో దూరంలో లేవు. నన్ను నమ్మండి. మీరు దూరంగా ఎర్రని చుక్కవలే నా అంగీరంగును మాత్రమే చూసే రోజు వస్తుంది. నేను ఆకాశంలో ఒక్కసారి అడ్డంగా నడిచి వెళ్ళినప్పుడు స్వామి వైభవం అంటే ఏమిటో మీకు తెలుస్తుంది. అందువల్ల స్వామి సన్నిధిని ఈ క్షణం నుంచే సద్వినియోగం చేసుకొనండి. ప్రతి క్షణము సార్థకత గావించుకొనండి అన్నారు. ఒకసారి పుట్టపర్తిలో క్రీడోత్సవాల సందర్భంగా హిల్ వ్యూ స్టేడియంలో కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. ఆ ఉత్సవాల ఆరంభ సూచకంగా స్వామి ముందుగా 2 తెల్లని పావురాలను ఎగరవేశారు. తర్వాత క్రీడా విన్యాసాలు ఆరంభమయ్యాయి. స్వామి మరికొందరు ప్రముఖులు వేదికపై ఆసీనులయ్యారు. కొంతసేపటి తర్వాత వేదికకు అడ్డంగా ఆ 2 తెల్లని పావురాలు ఎగురుతూ వెళ్ళసాగాయి. అప్పుడు స్వామి ప్రక్కనున్న వారితో, చూశారా, మన దగ్గర చాలా కాలం ఉన్న కారణంగా మనం వదిలిపెట్టినా కూడా అవి బయట ప్రపంచములో ఇమడలేకపోతున్నాయి అన్నారు. స్వామి అప్పుడు అన్నది పావురాల గురించి అయినప్పటికీ అది ప్రియమైన విద్యార్థుల గురించి, భక్తుల గురించి అని కూడా అనిపిస్తుంది. ఓం శ్రీ సత్య సాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. 11వ అధ్యాయము సమర్పయామి.